రాజకీయ ఆచరణ చట్టము, రాజ్యాంగము, చట్టము, సంస్థలు కేంద్రంగానే జరిగిందని ఒక రకంగా చెప్పుకోవచ్చు. అది రిజర్వేషన్ ఇష్యూ కానివ్వండి, లేకుంటే సమాజంలో జరుగుతున్నటువంటి దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జరిగేటువంటి పోరాటాల్లో చట్టం అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. ముఖ్యంగా రాజ్యము, రాజ్య సంస్థలను ప్రజల యొక్క సమస్యల ఎడల బాధ్యతాయుతంగా చేయడం అనేటువంటిది అతి ప్రధానమైనటువంటి పౌర సమాజ పోరాట అంశం. కనుక ఊస గారు ఒక పౌర సమాజ కార్యకర్తగా రాజ్యాంగం యొక్క కేంద్ర అంశంగా ప్రజా ఉద్యమాల్లో కేంద్ర అంశంగా గమనించారు. అయితే ఇంతకుముందు మిత్రులు రమేష్ గారు అన్నట్టు అంటే భారత రాజ్యాంగం యొక్క నైజం ఏంటి? మనకు 1900 కాదు, 1950లో, 60లో, 70, 80లో దాదాపు 4 దశాబ్దాలు ముఖ్యంగా వామపక్ష అభివృద్ధి కాముక మేధావులను, యాక్టివిస్టులను, పార్టీలను, పొలిటికల్ పార్టీలను చూస్తే రాజ్యాంగం మీద ఒక రకంగా నెగటివ్ యాటిట్యూడే ఉందన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇది ఉదారవాద రాజ్యాంగం, లిబరల్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో ఉన్నటువంటి అతి ప్రధానమైనటువంటి ప్రాతిపదిక లేకుంటే పునాది ఏంటంటే రాజ్యాంగము వ్యక్తి కేంద్రంగా సమాజాన్ని చూస్తుంది. వ్యక్తి స్వేచ్ఛ, వ్యక్తి హక్కులు. భారత సమాజ యొక్క నిర్మాణం చరిత్రాత్మకంగా, సమకాలీనంగా సమూహాల ప్రాధాన్యంగా ఉంది. మతము, కులము, ట్రైబల్ తెగలు, అట్లా సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు, ప్రజలు వ్యక్తులుగా లేరు, ఏదో ఒక సమూహంలో భాగంగానే ఉంది. కనుక మనం ఎన్నికల గురించి మాట్లాడేటప్పుడు ఏ కులం ఎటు ఓటు వేస్తుంది అని ఎందుకు మాట్లాడతారు? ఏ వ్యక్తి ఎటు వేస్తున్నారు అని చెప్పచ్చు కదా. అంటే ఇది కులం యొక్క ప్రాధాన్యతను రాజకీయ పార్టీలు కూడా గ్రహించాయి. వాటి యొక్క ఎన్నికల ప్రణాళిక, వ్యూహం ఏదైతే అదే పద్ధతిలో రూపొందించబడడం, అమలు చేయడం అనేది మనం చూస్తాం. రాజ్యాంగము వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వాల. దీని అర్థము సమూహాలను గుర్తించలేదని కాదు, వాటికి ఉండాల్సినటువంటి గుర్తింపును రాజ్యాంగం ఉండదు. కనుకనే లెఫ్ట్, మార్క్సిస్ట్ దృక్పథం, సోషలిస్ట్ దృక్పథం ఉన్నటువంటి మేధావులు దీన్ని ఉదారవాద రాజ్యాంగము, వ్యక్తి కేంద్రమైనటువంటి రాజ్యాంగం అని చెప్పడం. రెండో అంశం, ఇది మిత్రులు అన్నట్టుగా బూర్జువా రాజ్యాంగము. ఎందుకు అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి రెండవ అతి కీలకమైనటువంటి అంశము ప్రైవేట్ ఆస్తి. మనకు తెలుసు, ఆస్తి ఎన్నో రూపాలు ఉంటుంది. వ్యక్తిగత ఆస్తి, పర్సనల్ ప్రాపర్టీ, కమ్యూనల్ ప్రాపర్టీ, కామన్ ప్రాపర్టీ. ఊర్లో ఉన్న చెరువులు, గుట్టలు, ఇవన్నీ కామన్ ప్రాపర్టీ, సాధారణ అందరికీ సమానంగా చెందాల్సిన ప్రాపర్టీ. మూడవది, యాక్చువల్గా మొదటిది ఏంటంటే ప్రైవేట్ ప్రాపర్టీ. ప్రైవేట్ ప్రాపర్టీ మిగతా ప్రాపర్టీస్తో, ఆస్తులకు ఉన్నటువంటి మౌలికమైన తేడా ఏంటంటే ప్రైవేట్ ప్రాపర్టీ అనేది, సపోజ్ నాకు కొంత ఆస్తి ఉంది, నేను దాన్ని నా అవసరాల కొరకు ఓపెన్ చేస్తే దాన్ని ప్రైవేట్ ప్రాపర్టీ అనం. నేను దాన్ని ఉపయోగించి శ్రమ దోపిడీ చేసి లాభాలను ఆర్జించేటువంటి లక్ష్యంతో ఉంటే అది ప్రైవేట్ ప్రాపర్టీ అవుతుంది. రాజ్యాంగము ప్రైవేట్ ప్రాపర్టీని ఒక మౌలికమైనటువంటి చట్టబద్ధమైనటువంటి హక్కుగా గుర్తిస్తుంది. కనుక ప్రైవేట్ ప్రాపర్టీ రక్షణ అనేటువంటిది రాజ్యాంగం లోబడి ఉండేటువంటి రాజ్య సంస్థలు, అది కార్యనిర్వాహక శాఖ కానీ,
శాసనశాఖ కానీ ఈవెన్ న్యాయశాఖ వాటిని ఆ హక్కును రక్షిస్తుంది. అంటే ప్రైవేట్ ప్రాపర్టీ సాక్రోసాంక్ట్, చాలా పవిత్రమైనది. ఈ రెండు కారణాల్లో ఉన్నాయి. ఒకవైపు వ్యక్తికి ప్రాధాన్యత ఇచ్చి సమాజాన్ని చూడడం, సామాజిక మార్పును నిర్ణయించే ప్రయత్నం చేయడం ఒకవైపు. రెండవది ప్రైవేట్ ప్రాపర్టీ యొక్క కేంద్ర అంశంగా సమాజంలో చూడడం అనేది. ఈ రెండు కారణాల వల్ల మనము 1950 నుండి 80, 90 వరకు వామపక్ష మేధావులు దీన్ని బూర్జువా లిబరల్ కాన్స్టిట్యూషన్, ఉదారవాద బూర్జువా రాజ్యాంగము అని దీన్ని క్యారెక్టరైజ్ చేశారు, విశ్లేషించారు. ఇంకో విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ రాజ్యాంగం తయారు చేసినటువంటి సభ ఏదో దాన్ని రాజ్యాంగ సభ, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటాం. యాక్చువల్ దాని నిర్మాణమే చాలా తమాషా ఉంటుంది. ఏంటి, దాంట్లో ఉండేటువంటి సభ్యులను ఎన్నుకున్నటువంటి వాళ్ళ సంఖ్య చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. భారతదేశంలో ఉన్నటువంటి జనాభాలో 3% మందే ఎవరైతే ఇంగ్లీషు చదువులు చదువుకున్నారో, ఎవరికైతే ఆస్తి ఉందో వాళ్ళే ఈ రాజ్యాంగ సభను ఎన్నుకున్నారు. ఈరోజు అందరూ ఓకే యూనివర్సల్ ఫ్రాంచైజ్ కింద సార్వత్రిక ఓటు హక్కు ఉంటే అందరూ 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు ఓటేస్తున్నారు. 1948లో ఈ రాజ్యాంగ సభను నిర్మించినప్పుడు అది కాదు. అయినప్పటికీ రాజ్యాంగ సభలో చాలా వైవిధ్యత అనేది కనబడుతుంది. కనుక ఈ విషయాలను అంటే రాజ్యాంగము యొక్క నిర్మాణంలో జరిగినటువంటి అంతర్గత విషయాలను మనం అవగాహన చేసుకోవాల్సిన అవసరం. అయితే మరి ఇన్ని లోపాలు ఉన్నటువంటి ఇవి లోపాలు అనుకున్నట్లయితే మరి ఈ రాజ్యాంగాన్ని ఎందుకు మనము ఈరోజు ఓకే డిఫెండ్ చేస్తున్నాము? అంటే ప్రధానమైన మిత్రులు ఎంత చెప్పిన ప్రధానమైనటువంటి ఛాలెంజ్ ఈ రాజ్యాంగానికి, రాజ్యాంగంపై నిర్మించినటువంటి నిండుకోబడినటువంటి సంస్థలకు, వాటికి అనుబంధం ఉన్నటువంటి సంస్థలు. అంటే మనం రాజకీయ విశ్లేషణ చెప్పేటప్పుడు 3 ముఖ్యమైనటువంటి అంశాలను, ఆధునిక సమాజ, ఆర్థిక, రాజకీయ వ్యవస్థల యొక్క నిర్మాణంలో 3 ప్రధానమైన అంశాలు. ఒకటి రాజ్యం, ఆధునిక రాజ్యం. అది చట్టం ప్రకారంగా, చట్టాలు ఎన్ని లోపాలను ఉన్నది, చట్టం ప్రకారంగా నడుచుకోవాలి, అది మొదటి అంశం. రెండవది ఆర్థిక సంబంధాలకు సంబంధించినటువంటి అది మార్కెట్. ఆధునిక సమాజంలో, పెట్టుబడిదారు సమాజంలో మార్కెట్ అనేటువంటి చాలా కీలకం. కనుకనే మార్కెట్ ఈ రకంగా పోతుంది కానీ మనం వ్యతిరేకంగా పోలేమని చాలా మంది చాలా పాలసీస్, విధానాలను రూపొందించడం చెప్తారు. మూడవ ముఖ్యమైన అంశం ఏంటంటే పౌర సమాజం. రాజ్యము, మార్కెట్, పౌర సమాజం. ఈ పౌర సమాజం అనేటువంటిది బలంగా ఉన్నప్పుడే రాజ్యము, మార్కెట్ బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తాయి. ఎందుకంటే రాజ్యము సహజంగానే చరిత్ర మొత్తం చూసినట్లయితే రాజ్యము ఎప్పుడు అధికార కేంద్రీకరణ వైపే మొగ్గు చూపిస్తుంది, దృష్టి చూపిస్తుంది. మార్కెట్ లాభాల వైపే. మనం టీవీ ముందర కూర్చుంటే అడ్వర్టైజ్మెంట్ చూస్తే మనకు 95-99% మనకు అసలు ఇది అవసరమా అని అనుకుంటాం. ఓకే, అంటే సమాజంలో ఏవైతే సమాజానికి అవసరమైనటువంటి వస్తువులు, సోషల్లీ నెసెసరీ, ఉత్పత్తి, బాధ్యతాయుతమైనటువంటి ఉత్పత్తి ఏం చేయాలి అంటే సమాజానికి అవసరమైనటువంటి సరుకులను ఉత్పత్తి చేయాలి. లాభాల కొరకు పెట్టుబడిదారు సమాజము సగటు మానవునికి సామాజిక మంచితనానికి, సోషల్ గుడ్కు ఉపయోగపడేటువంటి వస్తువులను ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం. ఎందుకంటే దాని ప్రధానమైనటువంటి లక్ష్యము
లాభం, ప్రాఫిట్, పెట్టుబడి సమీకరణ, క్యాపిటల్ అక్యుములేషన్. కనుక ఇవి ఒక దశ దాటి పోయే అవకాశం ఉంది. కనుక వీటిపై ఒక రకంగా వాచ్ డాగ్ లాగా నిరంతరం కళ్ళు తెరుచుకొని చూస్తూ ఉండేటువంటి ఒక బలమైనటువంటి పౌర సమాజం. ఇది మనకు 17వ శతాబ్దం నుండి ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క నిర్మాణం జరిగినటువంటి, అది ఒక రోజులో రాలేదు. ఈరోజు మనం చూసినట్లు ప్రజాస్వామ్య వ్యవస్థ ఒక 300-400 చారిత్రక కార్యాచరణపై ఆధారపడి ఉంది. కనుక పౌర సమాజం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, కనుక ఇటువంటి చర్చ పౌర సమాజాన్ని జరగాలి. రాజ్యము దాని ప్రభావం. అయితే ఈ రాజ్యాంగాన్ని వచ్చినటువంటి అతి ప్రధానమైనటువంటి ఎదురుదాడి, అంతకుముందు విమర్శ ఉంది, వామపక్షాల నుండి విమర్శ ఉంది, కానీ ఈరోజు దాడే జరుగుతుంది. అది ప్రధానంగా హిందుత్వ శక్తులు చేస్తున్నారు. ఏమని దాడి చేస్తున్నారు? ఇది విదేశాల నుండి దిగుమతి చేసుకోబడినటువంటి భావన, వివరణ. రెండవది అంటే చాలా మనం విదేశాల నుండి తీసుకుంటాం. మనం రోజు పోయే బస్సు ఇక్కడ తయారైందా, ఏరోప్లేన్లు ఇక్కడ తయారైనా, మనం రోజు వాడేటువంటి కంప్యూటర్ అది లేకుండా మనం జీవితమే ఉండదు, అది ఇక్కడ తయారైందా. రెండో అంశం కూడా యాడ్ చేస్తున్నారు, ఇది అన్ ఇండియన్, భారతీయత ఈ రాజ్యాంగంలో లేదు. ఓకే, భారతీయత అంటే ఏంది అంటే దాదాపు మొదట చెప్పకనే చెప్పేవాడు, ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్తాడు. భారతీయత అంటే భారత ధర్మాన్ని ఫాలో కావాలి. భారత ధర్మం ఏంటిదంటే రెండు ప్రధాన అంశాలు. ఒకటి వర్ణ ఆశ్రమ ధర్మం, వర్ణము కులము. ఇది భారతదేశానికి ఉన్నటువంటి చారిత్రక, తాత్విక, సాంస్కృతిక ప్రత్యేకత. రెండవది రాజధర్మం. కనుకనే అప్పుడు గుజరాత్ రైట్స్ అయినప్పుడు నరేంద్ర మోడీకి వాజ్పేయి అప్పుడు ప్రధానమంత్రి. రాజధర్మాన్ని రక్షించు, ఒక ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రికి రాజధర్మానికి ఏం సంబంధం? ప్రజాస్వామ్య ధర్మాన్ని రక్షించాలి. ఆయన రాజధర్మం అంటే చూడండి ఆలోచన. కనుక వర్ణాశ్రమ ధర్మ, రాజధర్మ అనేటువంటి పునాదులకు వ్యతిరేకంగా ఈ రాజ్యాంగం ఉంది. కనుక దీన్ని ఆర్ఎస్ఎస్ అయితే 1947 నుండి అంటే రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియ జరుగుతున్నటువంటి క్రమం నుండే వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని వ్యతిరేకించారు. వాళ్ళు ఎప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. దశల వారీగా మనం హిందుత్వ శక్తులను, సంఘ పరివార శక్తుల యొక్క ప్రవర్తన చూసినట్లయితే అది బిగినింగ్ నుండి రాజ్యాంగ వ్యతిరేకంగానే ఉంది. చాలా స్పష్టంగా, కాంక్రీట్గా NDA-1 నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఏదో వాజ్పేయి ప్రధానమంత్రి NDA-1లో మొదటిసారి చాలా ఒక కేంద్రీకృతమైనటువంటి ప్రయత్నం చేశారు. ఏంటి? రాజ్యాంగ రివ్యూ కమిటీ, కాన్స్టిట్యూషన్ రివ్యూ కమిటీ అనేది ఏర్పరిచారు. అంటే ఆ కమిటీ ఏం చేయాలంటే ఈ రాజ్యాంగము ఇప్పటికే ఒక 56 ఏళ్ళు అయిపోయింది కదా, ఇది ఈనాటి సమాజానికి ఉపయోగమా కాదా? ఎందుకంటే దేశకాల పరిస్థితులు మారిపోయిన తర్వాత అదే పాత రాజ్యాంగాన్ని పట్టుకొని ఉండొచ్చా అన్నప్పుడు అప్పుడు అధ్యక్షుడు భారత రాష్ట్రపతి KR నారాయణ ఆయన ఒక కీలకమైనటువంటి ప్రశ్న వేశాడు. మొదట ఈ రాజ్యాంగ సమీక్షా సభను ఏర్పరిచే ముందు, కమిటీని ఏర్పరిచే ముందు మనం ఒక ప్రశ్నను అడగాలి. ఒకవేళ ఫెయిల్యూర్ అనేటువంటి జరిగి ఉంటే ఆ ఫెయిల్యూర్ రాజ్యాంగం కారణమా లేకపోతే మనం కారణం? ఎవరి కారణంగా రాజ్యాంగం ఫెయిల్ అయింది? రెండవది, NDAలో బీజేపీకి మెజారిటీ లేదు కనుక వాళ్ళకి అర్థమైపోయింది ఇది తిప్పుకొట్టేటట్టుందని చెప్పేసి గ్రాడ్యువల్గా వాళ్ళు సైలెంట్గా అయిపోయారు. కానీ NDA-2 ప్రధానమంత్రి మోడీ
నాయకత్వం ఉన్నటువంటి ఎన్డీఏలో మాత్రం మీరు గత 10 సంవత్సరాలకు చూసినట్లయితే చిన్న పెద్ద గల్లీ లీడర్ కూడా మేము అధికారంలోకి వచ్చి మెజారిటీ ఉన్నప్పుడు ఈ రాజ్యాంగాన్ని తీసి పడేస్తాం. మినిస్టర్లు కూడా అటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే మారినటువంటి రాజకీయ సందర్భంలో ప్రతి ఒక్కరు ధైర్యంగా రాజ్యాంగాన్ని వ్యతిరేకించడం అంటే వాస్తవంగా రాజ్యాంగంపై ప్రమాణ స్వీకారం చేసినటువంటి వాడు రాజ్యాంగం వ్యతిరేకంగా మాట్లాడదు. నిజంగా రాజ్యాంగం నీకు ఇష్టం లేనిదే దాంతో నీవు అంగీకరించినట్లయితే అప్పుడు నీ పదవే తీసుకోవద్దు. కనుక ఈ గత 10 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి దాడిలో రకరకాల దాడులు మిత్రులు కూడా చెప్పారు. ప్రధానమైనటువంటి ఈరోజు మన చర్చకు కీలకమైనటువంటి దాడి అంటే రాజ్యాంగంపై దాడి. కనుక ఇంత తీవ్రమైనటువంటి దాడి జరుగుతున్న నేపథ్యంలో మన దృక్పథము రాజ్యాంగం ఎడలే ఉంటుంది. వామపక్ష అభివృద్ధి కాముక పౌర సమాజ శక్తులు యొక్క దృక్పథము రాజ్యాంగం వైపు ఎట్లుండాలి మనందరికీ తెలుసు. బహుశా మీరు కూడా మీటింగ్లో రాజ్యాంగ పీఠికను చదువుతారు. చాలా దళిత మీటింగ్లో మొదట మీటింగ్ స్టార్ట్ కావడంతోనే వాళ్ళు రాజ్యాంగం మేము ప్రజలము ద పీపుల్ ఆఫ్ ఇండియా అని చదువుతారు. కనుక భారత రాజ్యాంగం యొక్క స్పిరిట్ దాని యొక్క ప్రాణాన్ని మనం పట్టుకోవాలంటే ఈ పీఠికపై కొంత దృష్టి పెట్టాలి. ఏముంటుంది ఈ పీఠిక అంటే ఈ రాజ్యాంగం ప్రకారంగా ఏర్పడబోయేటువంటి రిపబ్లిక్ ఏదైతుందో అది లౌకికవాదంపై ఆధారపడేది సెక్యులర్ రిపబ్లిక్. అంటే సెక్యులర్ అంటే ఏంటి అర్థము? సమాజంలో ప్రజలలో మతం ఉంటుంది, మత ఆచరణ ఉంటుంది, నమ్మకాలు ఉంటాయి. కానీ రాజ్యానికి మాత్రం దాంతో సంబంధం లేదు. రాజ్యము మతం నుండి దూరంగా ఉంటుంది, డిస్టాన్స్. కానీ ఈ మతము పేరు మీద అంతర్గతంగా ఒకవేళ విచక్షణ దోపిడీ జరిగినట్లయితే రాజ్యము దానిలోనికి ప్రవేశిస్తుంది. అది రాజ్యం బాధ్యత. ఎందుకు? రాజ్యం యొక్క మొదటి కమిట్మెంట్ ఏంటి? వ్యక్తి యొక్క స్వేచ్ఛ, వ్యక్తి యొక్క హక్కులు. కనుక మతం పేరు మీద ఒకవేళ సమూహాలు అది కుల రకమైనటువంటి కానీ లేకపోతే ఒక మతం ఇంకో మతం మీద కానీ అంటే మతాంతర్గతంగా ఇంట్రా రిలీజియస్ అంటారు సమస్యలు ఉంటే రాజ్యము జోక్యం చేసుకుంటుంది. కానీ మిగతా విషయాల్లో రాజ్యము సంబంధం లేదు. రాజ్యంలో బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు పోయి గుళ్ళను ఓపెన్గా ప్రారంభించడము అటువంటి చేయడానికి వీలేదు. అది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి అంశం. కనుక రాజ్యాంగము యొక్క వ్యూహం, విజన్, దృక్కోణం చూసినట్లుగా సమానత్వము, సామాజిక న్యాయము, స్వేచ్ఛ, వీటిపై సమానత్వము, సామాజిక న్యాయం, స్వేచ్ఛ పైన భారతదేశంలో ఉన్నటువంటి పౌరుల మధ్య సౌభాతృత్వం, బ్రదర్హుడ్ నిర్మించాలి. ఈ విలువల పైన వాస్తవం చూసినట్టు సమాజంలో సౌభాతృత్వం లేదు. హెచ్చుతగులు ఉన్నప్పుడు సౌభాతృత్వం పెట్టుకుంది. కనుక ఈ హెచ్చుతగులు ఏవైతేనో ఇవే సమాజంలో ఉండేటువంటి ఘర్షణకు ప్రధానమైనటువంటి కారణము. కనుక వీటిని తొలగించే వైపు రాజ్యము ప్రయత్నం చేయాలి. ఇది రాజ్యం యొక్క అతి ప్రధానమైనటువంటి లక్ష్యం. ఇదంతా చూస్తే మనకు రాజ్యాంగం అనేది ఏదో ఒక లీగల్ డాక్యుమెంట్, లాయర్లకు మాత్రమే అర్థమయ్యేటువంటి రచన అనుకోండి. రాజ్యాంగము డీప్లీ పొలిటికల్, రాజకీయమైన అంశం. అంటే ఒక కొత్త సామాజిక రాజకీయ సాంస్కృతిక
జీవనానికి సులభ మార్గాన్ని ఏర్పరిచేటువంటి ఒక సాధనంగా మనం చూడాలి. ఇటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు ఉన్నటువంటి హిందుత్వ శక్తులు డిమాలిష్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ ఆదర్శాలు ఏవైతున్నాో అవి నిజంగా బలమైనటువంటివే. వాటి ఎడల సమాజంలో మేధావుల్లో, రాజకీయ శక్తుల్లో, మామూలు ప్రజల్లో ఒక రకమైనటువంటి సయోధ్య, కన్సెన్సస్, అంగీకారం అనేటువంటిది ఉందా అనే ప్రశ్న వస్తుంది. రాజ్యాంగం అనేటువంటిది గాలిలో తయారు కానీ, చాలా మంది చెప్తున్నట్టుగా 10 రాజ్యాంగాలను చదివి అంబేద్కర్ ఒక రాజ్యాంగానికి వెనక ఒక చారిత్రక సామాజిక నేపథ్యం. ఒకటి, మధ్యయుగాల నుండి భారత సమాజంలో మనం బలంగా చూస్తున్నటువంటి సామాజిక ఉద్యమాలు, యాంటీ బ్రాహ్మిన్, నాన్ బ్రాహ్మిన్ మూవ్మెంట్స్, కుల వ్యతిరేక ఉద్యమాలు ఉన్నాయి మనకు. కబీర్ నుండి వేమన, వీళ్ళంతా దాడి చేసింది దేని మీద? కుల వ్యవస్థ మీద. ఈ మధ్య కొంత చర్చ వచ్చింది, కులం అనేది బ్రిటిష్ వాడు సృష్టించిండట. బ్రిటిష్ వాడు రాకముందు కులం లేదు. మళ్ళీ ఒకవేళ కులమే లేకుంటే ఊహించి వేమన రాశాడా కులాన్ని? వేమనలో బ్రాహ్మణవాదాన్ని, దాదాపు అన్ని రకాల కుల దోపిడీలను ఎంత తీవ్రంగా వ్యతిరేకించాడు, విమర్శించాడు. అంటే కులం అనేటువంటిది ఒక స్పష్టమైన, నిర్దిష్టమైన, సజీవమైనటువంటి శక్తిగా మనకు భారత సమాజంలో ఉంది. కనుక మన రాజ్యాంగాన్ని, దాని యొక్క స్ఫూర్తిని అర్థం చేసుకోవాలంటే సామాజిక ఉద్యమాల నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. రెండో అతి ప్రధానమైనటువంటి భారత జాతీయ ఉద్యమం ఒక దశాబ్ద కాలం 1985 నుండి సాగినటువంటి భారత జాతీయ ఉద్యమం అది ఏకీకృతంగా లేదు, యూనిటేరియన్గా లేదు. దాంట్లో ఎన్ని వివిధమైనటువంటి వైవిధ్యత కలిగినటువంటి ట్రెండ్స్ ఉన్నాయి. ఓకే, కానీ ఈ జాతీయ ఉద్యమం నుండి మనం ప్రధానంగా గ్రహించాల్సింది ఏంటంటే, ఏ విధంగా అయితే సామాజిక ఉద్యమాల్లో ఉందో అదే ఇక్కడ భారత సమాజము అంత ఆరోగ్యకరంగా లేదు, ఇంకా చాలా లోపాలు ఉన్నాయి. అడిగారు ప్రశ్న, ఎందుకు భారతదేశము బయట నుండి వచ్చిన వాళ్ళకు, బ్రిటిష్ వాళ్ళకు, ఫ్రెంచ్, డచ్, వివిధ ప్రాంతాలు ఎందుకు బానిస అయింది? ఒకటి ఏంటంటే బ్రిటిష్ వాడికి విపరీతమైనటువంటి సముద్ర శక్తి ఉంది, నావెల్ పవర్ ఉంది కనుక అని చెప్పడం. చాలా మంది విమర్శకులు, చింతకులు, ఆలోచన పరులు అసలు మనలో ఏమైనా లోపం ఉందా? కనుకనే జాతీయ ఉద్యమంలో భాగంగా రనడే లాంటి వాడు, ఫర్ ఇన్స్టెన్స్ మహారాష్ట్రలో, తర్వాత అంతకుముందు ఫూలే, కుల వ్యతిరేక ఉద్యమాలు, కుల విరుద్ధ ఉద్యమాలు భాగంగా ఫూలే నుండి వీళ్ళందరి అంతర్గత నిర్మాణం, భారత సమాజంలో అంతర్గత నిర్మాణాలు. కనుక రెండవ సోర్స్ ఏంటి? ఈ రాజ్యాంగ సభలో ఈ 2.5-3 సంవత్సరాలు జరిగిన రాజ్యాంగ సభలో జరిగిన చర్చలు ఒకవేళ మనం చూస్తే ఇన్ని విభిన్నమైనటువంటి అంశాలు, కీలకమైనటువంటి ఆల్మోస్ట్ సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. కనుక అల్లటప్పుగా వచ్చింది కాదు ఈ రాజ్యాంగం. రాజ్యానికి ఒక చరిత్ర ఉంది, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ చరిత్ర ఉంది. అదేవిధంగా ఒక సంక్లిష్టమైనటువంటి మేధో మదనం ద్వారా ఉత్పత్తి చేయమైనటువంటి రాజ్యాంగం. కనుక భారతదేశము ఒక పటిష్టమైనటువంటి జాతిగా ఉండాలంటే
భారతదేశము ఆధునీకరింపబడాలి. ఈ మధ్య సాంప్రదాయము, భారత ధర్మము అనేటువంటి వాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళు భారత సమాజము ఆధునీకరింపబడినట్లయితే, అభివృద్ధి చెందినట్లయితే, ఆధునీకరణ అంటే ఏ రకమైన హేతువుపై, నమ్మకంపై కాదు, హేతువుపై, రీజన్ ఓవర్ బిలీఫ్, హేతువుపై ఆధారపడి భారత సమాజంలో మార్పు, పునర్నిర్మాణం జరగాలి. అది ఒక ఇంపార్టెంట్ లక్ష్యం. అసలు మీరు రాజ్యాంగ సభ యొక్క నిర్మాణం చూసినట్టే దాంట్లో అన్ని రకాలు ఉన్నాయి. చాలా మంది సనాతన ధర్మంలో నమ్మకం ఉంది, నిత్య జీవితంలో ఆచరించేటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళంతా చాలా మెజారిటీ వాళ్ళంతా లాయర్లు. 20వ శతాబ్దం మధ్య భాగంలో లాయర్లు ఎవరు? 99% బ్రాహ్మణులే. కానీ దాంట్లో చాలా ఎక్కువ మందికి ఒక విశాలమైన దృక్పథం కూడా ఉండేది. బ్రాహ్మడు కనుక బ్రాహ్మణులాగానే ఆలోచన చేస్తాడు అనుకోవడం తప్పు. కనుక ఆ సంక్లిష్టమైనటువంటి చర్చ అక్కడ సాధ్యమైంది. అయితే మరి వీళ్లకు ఈ రాజ్యాంగం వచ్చిన తర్వాత అంత ఎవ్రీథింగ్ బి మంకీ డోరీ, అన్నీ బాగానే ఉంటాయని అనుకున్నారంటే లేదు. రాజ్యాంగ సభలో మనం వేసేటువంటి ప్రణాళికను, డిజైన్ ఆచరణలో పెట్టాలి. ఏం చేయాలి? ఎవరు పెట్టాలి? దొంగకు తాళం ఇద్దామా? రాజకీయ నాయకులు, పొలిటికల్ పార్టీస్ రాజ్యాంగాన్ని బ్రహ్మాండంగా రక్షించి అమలు చేశారు అనుకోవడం సరైనది. అక్కడనే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చివరి ఉపన్యాసం రాజ్యాంగ సభలో, దాని పేరు వైరుధ్యాల జీవితం, లైఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్స్. అస్సలు కీలకమైనటువంటి, కేంద్రమైనటువంటి అంశాలు ఆయన ఆ ఉపన్యాసంలో మనం ముందు పెట్టాం. ఈ రాజ్యాంగం ఏం చేస్తుంది? రాజకీయంగా, రాజ్యాంగపరంగా, చట్టపరంగా అందరూ సమానులు. ఒక వ్యక్తి, ఒక ఓటు, ఒక విలువ. ఒక వ్యక్తి యొక్క ఓటుకు 2 విలువలు, ఇంకో అటుడు, అందరికీ రాజకీయమైన సమానం. ఇటువంటి రాజ్యాంగాన్ని ఏ రకమైనటువంటి సమాజం మీద పెడుతున్నాం మనం? ఎక్కడైతే ఒక్క మనిషి, ఒక వ్యక్తి, ఒక విలువ లేనటువంటి సమాజం, సామాజిక, రాజకీయ, ఆర్థిక అసమానతలు క్రమానుగత శ్రేణిలో ఉన్నటువంటి కుల వ్యవస్థ సమాజం మీద దీన్ని చూపుతాం. కనుక నేచురల్గా ఏమవుతుంది? ఈ రాజ్యాంగం ఒక రకంగా ఫారిన్ బాడీ, హిందుత్వ వాళ్ళు చెప్పినట్టుగా ఇండియన్, ధార్మిక్. మీరు వర్ణ వ్యవస్థ ఇంపార్టెంట్. అటువంటి సమాజం మీద దీన్ని మనము పెడుతున్నాము. మళ్ళీ అటువంటిప్పుడు ఈ సమాజము దాన్ని అంగీకరిస్తుందో సహజంగానే రిజెక్ట్ చేస్తుంది. ట్రాన్స్ప్లాంట్ కదా, ఒక వ్యక్తికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు ఆ వ్యక్తి ఆ కిడ్నీని, ఫారిన్ కిడ్నీని తీసుకుంటారని నో టెస్టులు చేస్తారు డాక్టర్స్. అట్లే ఈ రాజ్యాంగాన్ని అసలు పూర్తిగా అసమానతలు, దోపిడీ, వ్యవస్థీకృతమైనటువంటి సమాజం మీద పెట్టినప్పుడు ఆ సమాజం ఎట్లా యాక్సెప్ట్ చేస్తామనుకోండి, తెలియదు. అందుకోసం అంబేద్కర్ వార్నింగ్ ఇస్తున్నాడు, ఈ రాజ్యాంగాన్ని తిరస్కరించేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి. కనుకనే దీన్ని యొక్క అమలును నిత్య జీవితంలో, సామాజిక, ఆర్థిక, రాజకీయ జీవితంలో ఇది అమలు అయ్యేటట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరి ఉంది? పౌరుల మీద ఉంది. ఎవడో వచ్చి ఏదో చేస్తాడు అని పడదు కదా, అట్లా కాదు. పౌరులే, పీపుల్ హ్యావ్ టు బి వాచ్ఫుల్, అలర్ట్. నిద్రపోయేటప్పుడు కూడా సగం కళ్ళు తెరిచిస్తున్నాడే పాలకుడు ఏం చేస్తున్నాడు. ఇంకా పాలకుడి నైజమే, చరిత్ర, దశ, సమయము దేంతో సంబంధం కూడా ప్రతి పాలకుడు అధికారాన్ని పూర్తిగా తనలో కేంద్రీకరించేటువంటి ప్రయత్నం, అదే పాలకుడి లక్షణం. అదే లేకుండా వాడు ఎందుకు రాజకీయాలు రావద్దు? మనలాగా మంచిగా హ్యాపీగా ఇరానీ ఛాయ్ తాగుతూ రోడ్ల మీద తిరగచ్చు. వాడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నికలు ఎందుకు పోతాడు? అధికారం, రాజకీయ అధికారం, ఈ మధ్య ఇంకా ఎక్కువగా ఆర్థిక అధికారం. కనుక అది ఉంది, అది సహజము.
అని భావించి ఊహించి ప్రజలు నిరంతరం మేలుకోగా ఉండి వాచ్ఫుల్గా ఉండి ఓకే దాన్ని ఒకసారి ప్రజలు జాగ్రత్తగా ఉన్నారు. చూడండి మీరు చాలా ఈ 10 ఏళ్లలో ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి ఎన్నో రకాలుగా. ఉదాహరణకు సిఏ ఓకే తర్వాత వాళ్ళు సైలెంట్ అయిపోయింది, విత్డ్రా చేసుకోలేక సైలెంట్. ఎందుకైంది అంటే విపరీతమైనటువంటి దేశం మొత్తంలో విపరీతమైనటువంటి వాళ్ళందరూ పాపం ప్రజలను నిద్రపోయారో తీసుకొద్దామని. లేదు మేము బేల్కో మీద ఉన్నాం, ఏం టమాటనా ఏం చేస్తున్నామని ఓకే అట్లా ఎన్నో రకాలైనటువంటి చట్టాలు అవన్నీ. రెండోది భారత చరిత్రలోనే రాజ్యాంగాన్ని తనిఖీలు చేసేటువంటి ప్రయత్నాలు చాలా జరిగాయి. ముఖ్యంగా ఎన్నికల వ్యవస్థ వచ్చిన తర్వాత చాలా గ్రామాల్లో ఈవెన్ 70-80 వరకు కూడా చాలా గ్రామాల్లో దళితులను ఓటు వేసే వాళ్ళ ఒక వ్యక్తి ఒక ఓటు ఒక విలువ కదా. చాలా గ్రామాలు లేదు మేము వేసుకుంటాం ನೀವು వెళ్ళిపోండి బెదిరియము కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ జరుగుతుంది. సో ఇదేంటి రాజ్యాంగ విరుద్ధమే కదా. ఓకే అదేవిధంగా ఎమర్జెన్సీ ఫర్ ఇన్స్టెన్స్ 1975-77 మధ్యలో ఉన్నట్టు అత్యవసర పరిస్థితి అదేంటి ఒక విధంగా రాజ్యాంగ విలువలకు అంటే మొత్తం చట్ట ప్రకారం చూస్తే అది రాజ్యాంగ ప్రకారంగా జరిగింది. రాజ్యాంగంలో అటువంటి దాన్ని స్టేట్ ఆఫ్ ఎక్సెప్షన్ అంటారు. ప్రత్యేక పరిస్థితులు రాజ్యం తన అధికారాన్ని పెంచుకోవచ్చు. కానీ దాని యొక్క స్పిరిట్ ఏదైతుందో అసలు ఆ 75లో అత్యవసర పరిస్థితి అవసరమా అనేటువంటి విషయం. ఇంకా అతిపెద్దనటువంటి దాడి అది సరళీకృత ఆర్థిక విధానాలు. అంటే పౌరులకు అంతవరకు ఏదో ఒక మేరకు విద్య వైద్యము ఆ రకంగా సామాజిక అంశాల్లో సోషల్ గూడ్స్ అంటాం వాటికి ప్రజలకు ఇచ్చేటువంటి బాధ్యత రాజ్యము. స్కూల్ పెట్టడం రాజ్యం బాధ్యత అని మనం 60లో 70లో అనుకునేవాళ్ళం. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు మన మినిస్టర్ అన్నాడు 5,000 ప్రభుత్వ పాఠశాలలు తెలంగాణలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వ నేపథ్యంలో మూసివేయబడ్డాయి. ఓకే మనకు ఆ మినిస్టర్ చెప్పేదాకా తెలియలేదు లేదు. ఓకే అంటే ఇది మొత్తం ఈ సరళీకృత నేపథ్యంలో విపరీతమైన ప్రైవేటీకరణ విద్య ప్రైవేటీకరణ అంటే మౌలికమైనటువంటి సామాజిక అవసరాలు ఏవైతున్నాం విద్య ఆరోగ్యం ఇవి ప్రైవేటీకరణ అంటే ఒక రకంగా వీటన్నిటిని చూస్తే మనకు రాజ్యాంగ స్ఫూర్తి ఏ విధంగా పాలకులే రాజ్యాంగంపై ప్రమాణం చేసే పాలకులే దాన్ని డైల్యూట్ చేస్తున్నారు అనేటువంటి విషయం మనకు కనబడుతుంది. బ్రీఫ్గా ఇంకా కొంత టైం తీసుకోవచ్చుగా రత్నం గారు కూడా ఇవాళ టైం మరి అసలు హిందుత్వ అని అంటున్నాను కదా ఏంటిది ఇంతకుముందు చెప్తున్నట్టు హిందూ ధర్మం వర్ణధర్మం రాజ్యధర్మంపై ఆధారపడి భారతదేశం యొక్క చారిత్రక తాత్విక మేధోపరమైన సంపద. ఈ సంపదను పూర్తిగా ఇగ్నోర్ చేసేసి బయట నుండి తీసుకొచ్చింది కనుక ఈ సంపదను తిరిగి మనం పునర్జీవించజేయాలి అనేటువంటి అంటే ఈ సంపద ఎక్కడ ఉంది ప్రధానంగా మనుస్మృతిలో హిందూ ధర్మశాస్త్రాల్లో ఉంది. చాలా స్పష్టంగా సూక్ష్మంగా చెప్పాలంటే రాజ్యాంగం పునాదికి ఉన్నటువంటి సామాజిక రాజకీయ ఉద్యమాలు సామాజిక మార్పు ఉద్యమాలు సోషల్ రిఫార్మ్ ఉద్యమాలు జాతీయ ఉద్యమానికి వ్యతిరేకంగా పోయేటువంటి కనుకనే హిందుత్వం మనం కౌంటర్ రెవల్యూషన్ అని చెప్తుంది. ఏమంటారు తెలుగు ప్రతిఘాతక విప్లవం. అది విప్లవమే. ఎందుకు విప్లవం అంటే ప్రజలను సమీకరిస్తున్నారు వాళ్ళు. ఏదో ఒకటిద్దరు వచ్చి మాట్లాడడం లేదు. ప్రజలు మెజారిటీ ప్రజలు రోజు రోజుకి పెరుగుతున్నటువంటి సంఖ్యలో వాళ్ళు ఈ ఉద్యమంలో భాగంగా ఉంటున్నారు. అయితే మొత్తంలో మనం ఒక విషయాన్ని చాలా స్పష్టం వీళ్ళు ఏమంటున్నారు హిందూ మతం అనేటువంటిది ఒకటి చారిత్రక మతాలు అవుతున్నాయి
ఇది వీలే కాదు. 19వ శతాబ్దం నుండి ఇప్పుడు దయానంద సరస్వతి లాంటి వాళ్ళు చేసిన ప్రయత్నం. క్రైస్తవ మతం, ఇస్లాము ఇవి చారిత్రక మతాలు. ఎప్పుడు పుట్టినాయి, ఎవరు దీనికి జన్మనిచ్చారు అని మనకు స్పష్టంగా తెలుసు. ఈ మతాల లాగానే హిందూ మతాన్ని కూడా నిర్వచించేటువంటి ప్రయత్నం, నిర్వచించేటువంటి రాజకీయ ప్రయత్నం ఈ హిందుత్వం. ఏంటి మతాలకు ఉన్నటువంటి లక్షణం? క్రిస్టియానిటీకి, ఇస్లాంకు ఒక మత గురువు, ప్రాఫెట్ జీసస్ క్రైస్ట్, ప్రాఫెట్ మహమ్మద్, ఒక పుస్తకం బైబిల్, ఖురాన్, ఒకే కాన్సెప్ట్ ఆఫ్ గాడ్, దేవుడు అంటే ఒకే కాన్సెప్ట్. దీన్ని భారత సంస్కృతి పైన, చరిత్ర పైన రుద్దేటువంటి ప్రయత్నం. అంటే హిందూ మతంలో కూడా ఒక పుస్తకం, ఒక దేవుడు. దేవుడా దేవుడు అంటే రాముడు. మా ఊరికి పోతే ఒక్కొక్క కులంలో ఒక్కొక్క దేవుడిని పూజిస్తారు. ఒక కులం వచ్చి బలవంతంగా నువ్వు మైసమ్మ గుడికి పోతే నేను ఎందుకు పోతా సార్, మా దేవుడు కదా. అంటే హిందూ మతము ఏకీకృతమైనటువంటి మతం కాదు, మోనోలిథిక్ కాదు. ఇది హోలీ, బహుతత్వం ఉన్నటువంటి మతం. అయితే హిందూ మతం యొక్క చరిత్ర ఒకవేళ చూస్తున్నట్టు, లేదా భారత సామాజిక చరిత్ర చూసినట్టు ప్రధానంగా చాలా సంక్లిష్టం. ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకమైన మత ఆచారాలు, మత నమ్మకాలు, దేవుళ్ళు ఉంటారు. ప్రాంతాల వారిగా, కులాల వారిగా, తెగల వారిగా వైవిధ్యమైనటువంటి భారతదేశ మత జీవితంలో, రిలీజియస్ లైఫ్లో కనబడుతుంది. ఓకే, అదేవిధంగా భారత తత్వశాస్త్రాన్ని చూసినట్లయితే ఓకే, ఎన్నో బ్రాడ్గా సనాతన అనుకునే దాంట్లో 6 తాత్విక స్కూల్స్ ఉన్నాయి, ఫిలాసాఫికల్ స్కూల్స్ ఉన్నాయి. వాటిలో డీటెయిల్కి పోయేంత టైం లేదు. బ్రాడ్గా హిందూ మతాన్ని మనం శ్రామిక కులాల మతం వేరు, దేవతలు వేరు. అందుకని కింది కులాల యొక్క మత ఆచారాల్లో, దేవుళ్ళలో మనం చూస్తే చాలా మటుకు వ్యవసాయానికి, వృత్తులకు సంబంధించిన దేవతలు కనబడతాయి. కనుక ఒక కన్స్ట్రక్షన్ ఆఫ్ గాడ్ని తీసుకొచ్చి వీళ్ళ మీద రుద్దేటువంటి, కనుక హిందుత్వాలో ఉండేటువంటి కీలకమైన అంశం ఏంటంటే ఏకీకృత, వన్నెస్. అది రాజకీయాలకు తీసుకొచ్చి ఒక ఓటు, ఒక ఎన్నికలు, ఒక ట్యాక్స్, అన్నీ ఒకటే. దేశం ఇంత వైవిధ్యమైన దేశంలో ఒకటి ఎట్లుంటుందండి, ఒక ట్యాక్స్ ఎట్లుంటుంది? ఇదంతా ఎట్టుపోతుందంటే ఒకటే పార్టీ చాలు. ఎన్ని పార్టీలు అంటే లాజికల్గా, ఇప్పటికీ యాజ్ ఇట్ ఈస్ అనడం లేదు, బట్ లాజికల్గా. ఇంకో రెండో అతి ప్రధానమైనటువంటి విషయం, మనం అంటే బహుజనులకు, దళితులకు, మైనారిటీల మధ్య జరిగేటువంటి దాడి అతి ప్రధానమైనటువంటి ఇంకో అంశం. గత 10 ఏళ్లలో పౌర సమాజాన్ని చట్ట వ్యతిరేకమైన దానిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అది ప్రధానమంత్రి చేశాడు. ఆయన యొక్క జాతీయ రక్షణ సలహాదారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, ఆయన కొన్ని సంవత్సరాల కిందట లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ, పోలీసులు ట్రైనింగ్ ఇస్తారు కదా, పోలీస్ ఆఫీసర్, అక్కడికి వచ్చి వాళ్ళకు అంత కొత్త ఐపీఎస్ ఆఫీసర్ రేపు మొత్తం దేశం మొత్తం వ్యాప్తి చెంది చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళకి చెప్తున్నాడు. రాజకీయాలు అనేటువంటిది ఎన్నికలకు మాత్రమే పరిమితం చేయాలి. విమర్శ అనేటువంటిది ఎన్నికల టైంలో జరగాలి. ఒక్కసారి ఎన్నికలు అయిపోయి ఒక పార్టీ అధికారానికి వచ్చినట్లయితే ఆ పార్టీని విమర్శ చేయడం అయిపోయింది ఇల్లీగల్. అంటే ఆ పార్టీని విమర్శ చేసే వాళ్ళని మీరు చూసుకోవాలంటున్నాడు ఆయన, పోలీస్ ఆఫీసర్. అంటే విద్యా సంరక్షణ కమిటీ ఉంది, వాళ్ళు పోయి ప్రొటెస్ట్ చేస్తారు. కుల వ్యతిరేక, అంటే ఒక దళితుల మీద దాడి జరుగుతుంది అంటే రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయాలండి. పౌర సమాజం, అజిత్ దోవల్ నేషనల్ సెక్యూరిటీ. అంటే ఇది దాని తర్వాత విపరీతమైనటువంటి విమర్శ వచ్చి నేను కూడా పెద్ద వ్యాసం రాశాను.
దాని తర్వాత కొద్దిగా సైలెంట్ అయ్యారు, మెయిన్ స్ట్రీమ్లో వచ్చింది. విషయం ఏంటంటే సిస్టమేటిక్గా ఒక క్రమ పద్ధతిలో రాజ్యేతర మార్కెటేతర సంస్థలను వాటి ప్రధానంగా మనం పౌర సమాజ సంస్థలు వాటిని డీలెజిటమైజ్ చేసేటువంటి ప్రయత్నం చాలా స్పష్టంగా కనబడుతుంది. కనుక చూడండి, కొన్ని బిజినెస్ హౌసెస్ మీద విమర్శ చేసే వాళ్ళని ఏ రకంగా ప్రభుత్వం చూస్తుంది అంటే అది చట్ట వ్యతిరేకం అన్నట్టు. అదేవిధంగా ప్రభుత్వాన్ని విమర్శించడానికి లేదు. కనుక ఇది అంటే ఈరోజు హిందుత్వ యొక్క విపరీతమైనటువంటి పరిణామాల్లో ఇది ప్రధానమైన పరిణామం. ఇది ఒకవేళ చట్టబద్ధమై ఎన్నికలు మీరు విమర్శించండి, కానీ ఒకసారి ఎన్నుకోబడిన తర్వాత ప్రభుత్వాన్ని, ఎందుకంటే ప్రజలే చట్టబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఎన్ని గుండెలు ఉన్నాయి మీరు విమర్శించడానికి. అంటే మనము ఈ ఉదారవాద ప్రజాస్వామ్య చరిత్ర చూసినట్లయితే దాదాపు అందరూ తత్వవేత్తలు ఈ దీనికి కావాల్సినటువంటి సైద్ధాంతిక తాత్విక పునాదులు లేనటువంటి ప్రతి తత్వవేత్త ఓకే పౌర సమాజం చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వాలు బాధ్యతగా ప్రవర్తించాలి అంటే పౌర సమాజం జాగరూకతగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం అంటే క్లుప్తంగా చెప్పాలంటే ఒక ఉదారవాద ప్రజాస్వామ్య వ్యవస్థ నుండి ఉదారవాద ప్రజాస్వామ్య రాజ్యాంగ స్థానంలో ఒక హిందుత్వ కార్పొరేట్ రాజ్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నము దీంట్లో మనకు క్లియర్గా కనబడుతుంది. ఇది మనం ఉంటున్నటువంటి డేంజర్. ఈ సందర్భంలో మనము ఇది బూర్జువా రాజ్యాంగము ఉదారవాద రాజ్యాంగం అని చెప్పి సైలెంట్గా ఉన్నామా, లేక జాగ్రత్తగా ఉండి ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు ఈ హక్కులే లేనట్టయితే చాలా స్పష్టంగా మనము మన ఆస్పిరేషన్స్ హక్కులను మన కోరికలను ప్రకటించేటువంటి అవకాశం లేదు. కనుక కొంచెం ఉన్నటువంటి ఆల్రెడీ ఆచరణలో మనకు కనబడుతుంది, ఇంకా వ్యవస్థాపరంగా జరిగేటువంటి దాడిని మనము గ్రహించి జాగ్రత్తగా ఉండాలి. కనుక క్లుప్తంగా చెప్పుకోవాలంటే ఈ రాజ్యాంగం అనేది ఎవరో కొంతమంది లాయర్లు ఫిజికల్గా వాళ్ళందరూ దాదాపు లాయర్లే. ఓకే, ఓ చట్టం చేయాలంటే లాయర్ చేయాలి కదా, నేను చేయలేము కదా వాళ్ళంతా. కానీ అది లాయర్ల డాక్యుమెంట్ కాదు. ఈ రాజ్యాంగం అనేటువంటి డాక్యుమెంట్ టెక్స్ట్ ఏదేందో అది భారత సామాజిక ఉద్యమాల యొక్క సామాజిక ఉద్యమాలు అంటే ఏంటి? ప్రజల ఉద్యమాలు. బ్రిటిష్ వాడు వచ్చినప్పటి నుండి ఎన్ని రైతాంగ ఉద్యమాలు జరిగాయి, ఎన్ని ట్రైబల్ ఉద్యమాలు జరిగాయి, కుల వ్యతిరేక ఉద్యమాలు జరిగాయి. వీటన్నిటి నేపథ్యంలో మనం ఈ రాజ్యాంగాన్ని చూసినట్లయితే ఇది ప్రజా పోరాటాల ప్రజా ఉద్యమాల ఫలితంగా వచ్చినటువంటి రాజ్యాంగాన్ని చూడాలి. దాంట్లో పరిమితులు ఏమంటే ఉంటాయి, పరిమితులు ప్రతి దాంట్లో పరిమితులు ఉంటాయి. మరి ఇది సరైన రాజ్యాంగం అంటే ఒక ప్రత్యామ్నాయమైనటువంటి స్టేట్ అండ్ మైనారిటీస్ అంబేద్కర్ రాసినట్టుగా కమ్యూనిస్ట్ పార్టీలో ప్రత్యామ్నాయ రాజ్యాంగాన్ని తయారు చేయండి. సోవియట్ రాజ్యాంగంలో లోపాలు లేవా? లోపాలు లేకుంటే ఎందుకు ఈ పరిస్థితి ఈరోజు మనం ఎనివే. కనుక మొదటి పాయింట్ ఏంటంటే ఈ రాజ్యాంగము ప్రజా ఉద్యమాల పీపుల్స్ స్ట్రగుల్స్ యొక్క ఫలితంగా వచ్చింది. ఇది రెండో అంశం ఏంటంటే ప్రజా ఉద్యమాలకు అవకాశాన్ని ఈ రాజ్యాంగం కల్పిస్తుంది. రైట్ టు స్పీచ్, మాట్లాడే హక్కు, సమీకరించే హక్కు, ఇవి మౌలికమైన మానవ జీవితానికి మౌలికమైన హక్కు. నువ్వు మాట్లాడద్దు అంటే ఏం మాట్లాడకుండా మనం ఉండగలవా? ఒకరితో ఒకరు సౌభాతృత్వంతో కలిసి పనిచేసే అవకాశము లేనప్పుడు ఏం మానవ జీవితం? మానవుడు ప్రాథమికంగా సంఘజీవి. కనుక రాజ్యం చెప్పినట్టే వినండి అంటే కనుక ప్రజల హక్కుల కొరకు జరిగేటువంటి భవిష్యత్తులో జరిగేటువంటి ఉద్యమాలకు ఈ రాజ్యాంగం వెసులుబాటును పాజిబిలిటీని కల్పిస్తుంది. కనుక అటువంటి
స్పేస్ను, అటువంటి డొమైన్ను మనం కోల్పోయేటువంటి ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఈరోజు ఉన్నాము. కనుక మనం మేల్కోవాలి, మేల్కొని ఉండాలి. ఓకే, ఇంతకుముందు ఒక ముఖ్యమంత్రి అనేవాడు, నేను పండుకోను మిమ్మల్ని పండుకోనివ్వండి. సో హిందుత్వం కూడా అది చెప్తుంది, మీరు వండుకోండి నేను మేల్కుంటాను. లేదు మేము కూడా మేల్కున్నాం, మేము నిన్ను చూస్తున్నాము అని చెప్పాల్సినటువంటి అవసరం ఈరోజు ఒక చారిత్రక అవసరం, ఒక రాజకీయ అవసరం అనేది మనం గ్రహించాలి. ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులు లక్ష్మయ్య గారికి, మిగతా వాళ్ళకు ధన్యవాదాలు.